హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈరోజు అయితే మనందరి ఫేవరెట్ హెయిర్ స్టైల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సీజన్లో మీరు బోరింగ్గా అదే పోనీటైల్, అదే లూజ్ హెయిర్ వేసుకోకుండా ఒక 3 హెయిర్ స్టైల్ ఇన్స్పిరేషన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. దట్ టు సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అండ్ హీట్లెస్ హెయిర్ స్టైల్స్. డబుల్ ధమాకా కదా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనము ఒక సింపుల్ హెయిర్ స్టైల్తో స్టార్ట్ చేద్దాము. ఇన్స్పైర్డ్ బై మహానటి నన్ అదర్ దాన్ ఆర్ కీర్తి సురేష్. ఈ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ చిన్న చిన్న సెక్షన్స్ డివైడ్ చేసుకుంటున్నాను. నేను సెంటర్ పార్ట్ నుంచి ఒక 2 ఫింగర్స్ గ్యాప్తో ఒక సెక్షన్ తీసుకున్నాను. మీరు సేమ్ ఇదే సైడ్ పార్టీషన్తో కూడా చేసుకోవచ్చు. ఆ తీసుకున్న సెక్షన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని నేను ట్విస్ట్ చేసుకుంటున్నాను. మన రోప్ని ట్విస్ట్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్గా అలానే, బట్ పైకి స్లాంటింగ్ మోషన్లో చేసుకుంటున్నాను, నా ఫేస్ మీద పడేటట్టు కాకుండా. మీకు లేయర్స్ కానీ కర్టన్ బ్యాంగ్స్ కానీ ఉంటే అన్నీ బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదర్ టైట్గా అన్న ట్విస్ట్ చేసుకోండి, లేదంటే హెయిర్ స్ప్రే యూజ్ చేయొచ్చు. నేనైతే టైట్గా ట్విస్ట్ చేసుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అ హెయిర్ స్ప్రే. సల్వార్ సూట్స్ మీదకి, లెగ్గింగ్స్ అండ్ టాప్స్ మీదకి అసలు ఎటువంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలియకుండా క్లూలెస్గా ఉండే వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్. లెంగ్త్ అండ్ వాల్యూమ్తో సంబంధం లేకుండా ఎవరికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీకు కర్లీ హెయిర్ ఉన్నా సరే ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే మీరు కర్ల్స్ మెయింటైన్ చేసిన డిఫైన్డ్గా ఉన్నా లేకపోయినా సరే యూ డోంట్ హ్యావ్ టు వరీ. క్రౌన్ పార్ట్లో ఉన్న హెయిర్ని కొంచెం పక్కకి జరిపి ఈ ట్విస్ట్ చేసుకున్న పార్ట్ని నేను పిన్ చేసుకుంటున్నాను. సో దట్ మనకు ఆ పిన్స్ బయటికి విజిబుల్గా కనిపించవు. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీరు 2 బాబీ పిన్స్ యూజ్ చేయాలి. దట్ టు ఎక్స్ మార్క్లో వచ్చేటట్టు, అంటే క్రిస్ క్రాస్గా పెట్టుకోవాలి ఫర్ ఎక్స్ట్రా గ్రిప్. ఇప్పుడు మొత్తం సెక్యూర్ చేసుకున్నాక ఆ పైన ఉన్న హెయిర్తో ఈ పిన్స్ని కవర్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ ప్రాసెస్ నేను అదర్ సైడ్ కూడా రిపీట్ చేస్తున్నాను. ఇది మీకు అసలు ఇట్ విల్ టేక్ లెస్ దాన్ 5 minutes. స్పెషలీ మనకి ఏదైనా ఫెస్టివల్స్ కానీ బయటికి వెళ్తున్నప్పుడు, ఈవెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు విల్ బీ ఇన్ అ రష్. అంతా బాగానే సెట్ అవుతుంది కానీ ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలియక అదే రొటీన్ హెయిర్ స్టైల్ వేసుకెళ్తూ ఉంటాము. మీకు కొంచెం ఎక్స్ట్రా టైం ఉంది ఆర్ యూ జస్ట్ వాంట్ టు యాడ్ కొంచెం బ్యూటీ టు దిస్ హెయిర్ స్టైల్ అంటే కింద మీరు కర్ల్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో యాజ్ ఈజ్ వదిలేశాను. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు చాలామంది హెయిర్ స్టైల్స్ అస్సలు వేసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే మోస్ట్లీ అవి సెట్ అవ్వవు అండ్ చిక్కులు కూడా పడతాయి అని చెప్పేసి. బట్ ఇలాంటి హెయిర్ స్టైల్స్ కనుక మీరు ట్రై చేస్తే మీకు చిక్కులు పడవు, ఇట్స్ ఈజీ టు మేనేజ్, మీరు ఈజీగా కూడా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం కంప్లీట్గా ఇటు సైడ్ కూడా ట్విస్ట్ చేసుకొని నేను ఇందాక చెప్పినట్టుగా హెయిర్కి లోపల పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉన్నా, లేదంటే థిన్ అండ్ ఫ్లాట్ హెయిర్ మీకున్నా సరే బాబీ పిన్స్లో సైజెస్ ఉంటాయి. పెద్ద పెద్ద పిన్స్ తీసుకుంటే మీరు ఎంత లోపలికి పెట్టి సెక్యూర్ చేసుకున్నా కూడా కనిపిస్తాయి. సో చిన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒక బాబీ పిన్ అయితే సరిపోతుంది, అది డౌన్వర్డ్స్ డైరెక్షన్లో పిన్ చేసుకోండి. సెకండ్ హెయిర్ స్టైల్ ఇన్స్పైర్డ్ బై సమంత. యశోద మూవీలో సమంత క్లియర్లీ రాక్డ్ మెస్సీ హెయిర్ స్టైల్స్. మీ అందరికీ అది తెలిసిన విషయమే. నాకు ఆ మెస్సీ హెయిర్ స్టైల్స్ వర్ పర్సనల్ ఫేవరెట్స్. ఎందుకు అంటే షీ లుక్డ్ ఎఫర్ట్లెస్లీ బ్యూటిఫుల్. మీకు గనక కర్లీ హెయిర్ ఉంటే దిస్ హెయిర్ స్టైల్ ఇస్ ఫర్ యూ. నేను ఇప్పుడు మీకు ఒక సిమిలర్ వేరియేషన్ ఆఫ్ దట్ మెస్సీ హెయిర్ స్టైల్ చూపిస్తాను, బట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి సెట్ అయ్యేటట్టు. ఓపెన్ హెయిర్ స్టైల్స్ కాకుండా కొంచెం జడలాగా అల్లుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్. సో నేను నా క్రౌన్ పార్ట్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను, అంటే ఒక హాఫ్ పోనీటైల్లా వేసుకుంటున్నాను. ఇది మరీ మందంగా వేసుకోవద్దు, ఎందుకంటే దీన్ని ఫ్లిప్ చేశాక చాలా థిక్గా ఉంటే ఆడ్గా కనిపిస్తుంది. నేను ఫ్రంట్ పార్టీషన్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ పైకి కోమ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ చిన్న ఫేస్ ఉండి ఫీచర్స్ ఎలివేట్ అవ్వాలి అనుకుంటే మీరు ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న పోనీటైల్ని నేను మధ్యలోకి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసిన దాన్ని ఫ్లిప్ చేసుకోబోతున్నాను, అంటే ఒక ట్విస్ట్ లాగా కనిపిస్తుంది మనకి. ఎక్స్ట్రా వాల్యూమ్ కోసం మీరు ఫ్లిప్ చేసుకున్నాక సైడ్స్లో పుల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఒకవేళ వాల్యూమ్ లేదు అని ఆలోచించే వాళ్ళు ఇదర్ మీరు పఫ్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే లైట్గా టీజ్ చేసుకున్నా మీరు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని సేమ్ ఒక పోనీటైల్ వేసుకోబోతున్నాను ఇందాకట్లాగానే. ఇలా వేసుకున్న పోనీటైల్ని మళ్ళీ నేను రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకున్నాక మధ్యలోకి డివైడ్ చేసి ఫ్లిప్ చేసుకోబోతున్నాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. నాకు కర్లీ హెయిర్ స్టైల్స్ చూపించమని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్యన. ఈ 3 హెయిర్ స్టైల్స్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు.
బాగా సెట్ అవుతాయి. నేను స్టార్ట్ చేసిన ప్లేస్మెంట్ మీకు గనక బాగా హై అనిపిస్తే ఇప్పుడు నేను సెకండ్ పోనీటైల్ వేసుకుంటున్నాను కదా, అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఇది వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అలా కింద నుంచి వేసుకోవడం స్టార్ట్ చేస్తే 2 పోనీటైల్స్ చాలా దగ్గరగా వేసుకోవాలి. నేను ఇలా హెయిర్ స్టైల్స్ వేసుకున్నాక ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎలా తీస్తాను అని చాలామంది అడుగుతున్నారు. ఏం లేదండి, జస్ట్ ఒక రేజర్ తీసుకోండి, దాంతో రబ్బర్ బ్యాండ్ని కట్ చేయడమే. నార్మల్గా వేసుకున్నట్టు విప్పడానికి ట్రై చేస్తే హెయిర్ అంతా కట్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం ఏమి లేకుండా మీ జుట్టు కూడా చిట్లిపోకుండా ఉండాలంటే రేజర్తో జస్ట్ రబ్బర్ బ్యాండ్ని కట్ చేసేయండి. మీరు శారీ కట్టుకున్నప్పుడు హై నెక్ కానీ కాలర్డ్ నెక్ ఉన్న బ్లౌజెస్ కానీ వేసుకున్నా, లేదంటే చుడిదార్స్ వేసుకున్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఆర్ బాగా హైలైట్ అవ్వాలి మీ అవుట్ఫిట్ అనుకున్నప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోండి. ఆ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్కి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది హెయిర్ స్టైల్. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ అండ్ సెకండ్ పోనీటైల్కి మధ్యలో గ్యాప్ ఉంచాను. ఎందుకో మీకు హెయిర్ స్టైల్ అంతా ఫినిష్ అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా 2 అయిపోయాక నేను నార్మల్గా అల్లుకుంటున్నాను అనమాట హెయిర్. మీరు ఇక్కడ నుంచి ఇంకా మీ ఇష్టం, మీరు జస్ట్ పోనీటైల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదు అంటే నాలాగా ఇలా అల్లుకోవడం కూడా చేసుకోవచ్చు. బిగినర్స్ కోసం అని చెప్పి నేను ఐ కెప్ట్ ఇట్ వెరీ బేసిక్. వాళ్ళు కూడా ట్రై చేయాలి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావాలి అన్న ఒక హోప్తో. నాకు చాలా లేయర్స్ ఉన్నాయి హెయిర్లో. అల్లుకోవడం అనేది ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ టఫ్ టాస్క్. అయినా కూడా మేనేజ్ చేశాను. మీకు కూడా ఒకవేళ ఇలా ఉంటే మీరు సింపుల్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. పోనీటైల్ లాగా, లో పోనీటైల్ లాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అంతా బయటికి పుల్ చేసుకుంటున్నాను ఫర్ దట్ ఎక్స్ట్రా వాల్యూమ్. ఇందాక పుల్ చేసుకుంటే మనం జడ వేసుకునే లోపల అదంతా పోతుంది. ఇప్పుడు ఆ వదిలేసిన గ్యాప్ ఉంది కదా, అక్కడ దాన్ని ఫిల్ చేయడానికి నేను ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. థర్డ్ అండ్ లాస్ట్ హెయిర్ స్టైల్ ఇన్స్పైర్డ్ బై కృతి శెట్టి. కృతి శెట్టి ట్రెడిషనల్ లుక్స్కి పెట్టింది పేరు అనిపిస్తుంది నాకు. ఈవెన్ మీరు ఆడియో లాంచెస్లో చూసిన, మూవీస్లో కూడా నార్మల్గా తనకు ఒక హోమ్లీ లుక్ అనేది ఉంటుంది. సో రీసెంట్గా ఐ హవ్ కమ్ అక్రాస్ దిస్ పిక్చర్ ఆఫ్ కృతి శెట్టి పిన్ట్రెస్ట్లో. అసలు ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్. కోర్ సౌత్ ఇండియన్ వైబ్ లాగా అనిపించింది నాకు. సో దిస్ హెయిర్ స్టైల్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కృతి శెట్టిస్ లుక్. మీకు కర్లీ హెయిర్ ఉంటే స్పెషలీ హ్యాండ్స్ డౌన్ దిస్ విల్ బీ యువర్ ఫేవరెట్ గో టు హెయిర్ స్టైల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి. సో లెట్స్ గో సీ హౌ టు క్రియేట్ దిస్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ని మనం కర్టన్ బ్యాంగ్స్ బయటికి పుల్ చేసుకోవడంతో స్టార్ట్ చేద్దాము. 2 సైడ్స్ మీకున్న బ్యాంగ్స్ అంతా బయటికి పుల్ చేసేసుకున్నాక మిగిలిన హెయిర్ ఏదైతే ఉంటుందో అది వెనకాల హాఫ్ పోనీలాగా వేసుకోండి. ఇది ఎంత మెస్సీగా ఉంటే అంత బాగుంటుంది. మీరు ఆ ఇన్స్పిరేషన్ పిక్లో కూడా చూసినట్లయితే తనది ఫ్రెష్లీ బ్లో డ్రై చేసిన హెయిర్ అనమాట. నేను ఇలా తీసుకున్న ఈ సెక్షన్ ఆఫ్ హెయిర్ని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ స్టైల్కి అందమే పూలు, కర్టన్ బ్యాంగ్స్. నా దగ్గర ఉన్న పూల్ని రౌండ్గా నేను ఒక షేప్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకొని వాటిని బాబీ పిన్స్తో నేను సెక్యూర్ చేసుకుంటున్నాను. ర్యాండమ్గా చేతులతో ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే పువ్వులు జారిపోతాయి అనిపిస్తుందో అక్కడ బాబీ పిన్స్ పెట్టుకోండి. మీకు ఈజీగా ఒక 3-4 పిన్స్ పడతాయి. ఇప్పుడు ఈ కర్టన్ బ్యాంగ్స్ మీకు గనక ఒకవేళ బ్యాంగ్స్ లేకపోతే నేను ఇలా చూపిస్తున్నట్టు కొంచెం బెండ్ చేసి మీరు కనుక పిన్ చేసుకున్నట్లయితే చూసే వాళ్ళకి మీకు కర్టన్ బ్యాంగ్స్ ఉన్న ఒక ఇల్యూజన్ వస్తుంది. పిన్ పెట్టుకున్నాక లైట్గా బయటికి పుల్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఒకవేళ మీకు కూడా నాలాగా కర్టన్ బ్యాంగ్స్ ఉన్నాయి కానీ అవి ఎలా స్టైల్ చేయాలో తెలీదు, ప్లస్ ఫేస్ మీద పడడం ఇష్టం లేదు అన్నా సరే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. మీకు బ్యాంగ్స్ క్యారీ చేయడం చాలా ఇష్టం అనుకుంటే ఇలానే వదిలేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇట్ విల్ యాక్చువల్లీ లుక్ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్ ద ఒరిజినల్ హెయిర్ స్టైల్ కూడా. ఈ హెయిర్ స్టైల్ లెహంగా వేసుకున్న, ఇప్పుడు వింటేజ్ శారీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, అలాంటి శారీస్ మీద కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ కిడ్స్ లంగా జాకెట్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటుంది. మీ బ్యాంగ్స్ బాగా గ్రో అవుట్ అయిపోయి చిన్ దాటేసాయి అంటే మీరు కింద ఎడ్జ్లో పట్టుకొని ట్విస్ట్ చేయండి. లేదు అంటే లాంగ్ హెయిర్ ఉంది అంటే సెంటర్లో పట్టుకొని ట్విస్ట్ చేసి వెనకాల పిన్ చేసుకోండి. మీ 4 ఫింగర్ అండ్ థమ్తో లైట్గా పుల్ చేస్తే మీకు ఈ కర్టన్ బ్యాంగ్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ బీ వెరీ జెంటిల్. మొత్తం ఒకటేసారి బయటికి పుల్ చేస్తే పిన్ పెట్టి కూడా యూజ్ ఉండదు. ఈ హెయిర్ స్టైల్తో మన వీడియో అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. నేను చాలా బిగినర్ ఫ్రెండ్లీ హెయిర్ స్టైల్స్ చూపించడానికి ట్రై చేశాను. అందుకే ఎక్కువ కాంప్లికేటెడ్గా చాలా స్టెప్స్ ఉన్న హెయిర్ స్టైల్స్ కూడా చూపించలేదు. బికాస్ మీ అందరూ ఇది ట్రై చేసి వేసుకునేటట్టు ఉండాలి అని చెప్పేసి. ఈ 3 హెయిర్ స్టైల్స్లో మీరు ఏ హెయిర్ స్టైల్ ట్రై చేసినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పిక్చర్స్ పంపించండి. ఐ వుడ్ లవ్ టు సీ దోస్ పిక్చర్స్.
మీరు నా వీడియో చూసి రీక్రియేట్ చేసినవి. మీకు ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.